So already మన method of variation of parameters లో ఒక sum చూసాము. So this is the next problem. By d square plus 4 into y is equal to 4 tan 2x by method of variation of parameters. So this is also a very important sum, variation of parameters. Okay na? So ఇప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ గివెన్ క్వశ్చన్ రాసుకుంటాం. వాట్ ఈస్ ద గివెన్ క్వశ్చన్? d square plus 4 into y is equal to 4 tan 2x. ఓకే, నెక్స్ట్ ఆక్సిలరీ ఈక్వేషన్ ఈజ్, మనం ఇప్పుడు ఏంటి కాంప్లిమెంటరీ ఫంక్షన్ పర్టికులర్ ఇంటిగ్రల్ చేయాలి కాబట్టి ఆక్సిలరీ ఈక్వేషన్ ఈజ్ f of n is equal to 0. సో f of n ఈక్వల్ టు 0 అంటే ఏంటమ్మా, ఇక్కడ d ప్లేస్లో m పెట్టాలి. సో d ప్లేస్లో m పెడితే m స్క్వేర్ ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. m స్క్వేర్ ప్లస్ 4 ఈక్వల్ టు 0. ఇక్కడ చూడండి d ప్లేస్లో m పెట్టాను, m స్క్వేర్ ప్లస్ 4 ఈక్వల్ టు 0. ఇక్కడ నుంచి m స్క్వేర్ ఈక్వల్ టు ప్లస్ 4 అటు వెళ్తే ఎంత, -4. m ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ అటు వెళ్తే ఎంత, √-4. సో m ఈజ్ ఈక్వల్ టు, నేను చెప్పాను కదా ఆల్రెడీ ఫస్ట్ సమ్లో, సో అండర్ రూట్లో మైనస్ ఉంటే దట్ ఈస్ ద కాంప్లెక్స్ నెంబర్ వస్తుంది. సో అండర్ రూట్లో మనకి మైనస్ ఉంటే ఏం చేయాలి, ప్లస్ ఆర్ మైనస్ పెట్టుకున్నాం ఆల్రెడీ, మనం రూట్ ఉంది కాబట్టి ప్లస్ ఆర్ మైనస్. అండర్ రూట్లో మైనస్ ఉంటే ఏం రాయాలి, i రాయాలి. వాట్ ఈజ్ √4 అంటే మా 2. సో m ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 2i. మళ్ళీ చెప్తున్నాను, అండర్ రూట్ వచ్చింది కాబట్టి ప్లస్ ఆర్ మైనస్, అండర్ రూట్లో మైనస్ ఉంది కాబట్టి i పెట్టాము. √4 ఎంత, 2. సో దీన్నే మనం ఎలా రాస్తాము, m ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ ఆర్ మైనస్ 2i. సో అంటే రియల్ పార్ట్ లేదు కాబట్టి మనం 0 పెట్టుకుంటాం. సో దీన్ని దేంతో కంపేర్ చేయాలి, m ఈక్వల్ టు a ప్లస్ ఆర్ మైనస్ ib, కాంప్లెక్స్ నెంబర్తో మనం కంపేర్ చేయాలి. సో కంపేర్ చేస్తే ఇక్కడ ఏ వాల్యూ ఎంత, ఏ వాల్యూ 0, b వాల్యూ ఎంత 2, i పక్కన b ఉంది కదా, i పక్కన 2 ఉంది కదా, సో b ఈజ్ ఈక్వల్ టు 2. సో హియర్ a ఈజ్ ఈక్వల్ టు 0, b ఈజ్ ఈక్వల్ టు 2. ఓకేనమ్మా. సో రూట్స్ ఏ నెంబరు మనకి ఎప్పుడైతే i వస్తుందో i ఈజ్ నథింగ్ బట్ కాంప్లెక్స్ నెంబర్. సో రూట్స్ కాంప్లెక్స్ అయితే మనకి CFకి ఫార్ములా ఏంటి, CF ఈజ్ ఈక్వల్ టు e⁻ax ఇంటూ c1 cos bx plus c2 sin bx. So this is the CF formula. So that equal to e⁻a. a అంటే ఎంతమ్మా, a అంటే 0. సో e⁻0x c1 cos b అంటే ఎంత 2x ప్లస్ c2 sin b అంటే ఎంత 2x. ఓకేనా. నెక్స్ట్ e⁻0, వాట్ ఈజ్ e⁻0, 1. సో c1 cos 2x ప్లస్ c2 sin 2x. ఓకే, దిస్ ఈస్ ద ఫార్ములా. సో వేసాం. సో ఇప్పుడు వచ్చిన CF ఏంటి, ఫైనల్గా మనకు వచ్చింది c1 cos 2x ప్లస్ c2 sin 2x. ఓకేనా. దీన్ని మనం దేంతో కంపేర్ చేయాలి, CFని c1u ప్లస్ c2v. ఓకేనా. ఆల్రెడీ ముందు సమ్ కూడా మనం దీంతోనే కదా కంపేర్ చేసాం. సో CFని ఎప్పుడు కూడా మనం c1u ప్లస్ c2vతో కంపేర్ చేయాలి. సో కంపేర్ చేస్తే చూడండి, c1 పక్కన u ఉంది, c1 పక్కన cos 2x ఉంది, అంటే u ఈజ్ ఈక్వల్ టు ఎంత, cos 2x. నెక్స్ట్ c2 పక్కన v ఉంది, c2 పక్కన sin 2x ఉంది, అంటే v ఈజ్ ఈక్వల్ టు ఎంత, sin 2x. ఓకేనా. ఇలా కంపేర్ చేసిన తర్వాత ఇప్పుడు u డాష్ చేయాలి. cos 2xకి డెరివేటివ్ ఎంత, మైనస్ sin 2x, మళ్ళీ 2x ఉందమ్మా, ఇన్నర్ డెరివేటివ్ చేయాలి. సో 2xకి డెరివేటివ్ ఎంత, 2. ఓకేనా. మళ్ళీ చెప్తున్నాను, cos xకి డెరివేటివ్ మైనస్ sin x, అంటే cos 2xకి డెరివేటివ్ మైనస్ sin 2x. ఇక్కడ 2x ఉంది, మళ్ళీ 2xలో మనకి ఇక్కడ కాన్స్టెంట్ ఏముంది, 2 ఉంది, దాన్ని ముందుని రాసుకోవాలి, అది మర్చిపోకూడదు. నెక్స్ట్ v డాష్, sin xకి డెరివేటివ్ cos 2x, మళ్ళీ ఇక్కడ 2x ఉంది, 2xలో కాన్స్టెంట్ ఏంటి 2, దాన్ని ముందుని రాసుకోవాలి. ఓకేనా. sin xకి డెరివేటివ్ cos x, అగైన్ ద కాన్స్టెంట్ ఉంది, ఇక్కడ 2 ఉంది కాబట్టి దాన్ని ఫ్రంట్కి మల్టిప్లై చేసి రాసుకోవాలి. నెక్స్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ రాన్స్కిన్ ఫార్ములా ఏంటి, రాన్స్కిన్ ఆఫ్ uv ఫార్ములా ఏంటి, uv డాష్ మైనస్ vu డాష్. ఓకేనా. ఇది ఫార్ములా కదా, బాక్స్ పెడుతున్నాను, రాన్స్కిన్ ఫార్ములా. సో నౌ రాన్స్కిన్ ఆఫ్ uv ఈజ్ ఈక్వల్ టు, చూడండి u అంటే ఎంత, cos 2x ఇంటూ v డాష్
v డాష్ అంటే ఎంతమ్మా 2 cos 2x మైనస్ v అంటే sin 2x. నెక్స్ట్ u డాష్ అంటే మైనస్ 2 sin 2x. ఓకేనా. సో ఇక్కడ మనకి u ప్లేస్లో v డాష్ ప్లేస్లో ఈ పైన 4ను సబ్స్టిట్యూట్ చేశాను. సో 2 ఇంటూ cos 2x ఎంత cos స్క్వేర్ 2x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ఇంటూ sin 2x ఎంత sin స్క్వేర్ 2x. ఓకేనా. సో ఇలా వచ్చింది. ఇప్పుడు ఈ రెండిట్లో మనం ఏం కామన్ తీయచ్చు 2ని కామన్ తీయచ్చు. సో 2 కామన్ తీయండి. 2 కామన్ తీస్తే ఎంత వస్తుంది cos స్క్వేర్ 2x ప్లస్ sin స్క్వేర్ 2x. సో ఎంత మనకి ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీ ఎంత cos స్క్వేర్ x ప్లస్ sin స్క్వేర్ x. ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీ 1. సో 2 ఇంటూ 1 ఎంత 2. అంటే మనం ఏం చేసాం ఇప్పుడు ఇక్కడ రాన్స్కిన్ ఆఫ్ యూవీ చేసాము అంతే కదమ్మా. రాన్స్కిన్ ఆఫ్ యూవీ చేసాము. రాన్స్కిన్ ఆఫ్ యూవీ ఎంత వచ్చింది 2 వచ్చింది. ఓకే, దీనికి ఒక బాక్స్ పెట్టండి. రాన్స్కిన్ ఆఫ్ యూవీ 2 వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలి ప్రాసెస్లో ఏని చేయాలి బీని చేయాలి. ఓకేనా. ఫస్ట్ ఏ చేస్తాము. సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి మైనస్ విఆర్ బై రాన్స్కిన్ ఆఫ్ యూవీ ఇంటూ డిఎక్స్ ఫార్ములా కదమ్మా. నేను దీనికి బాక్స్ పెడుతున్నాను. నెక్స్ట్ మైనస్ ముందు ఆర్ ఫైండ్ చేయాలి కదా. ఆర్ అంటే ఏంటో చూడండి. సో ఆర్ అంటే మనకి ఇచ్చిన క్వశ్చన్లో రైట్ హ్యాండ్ సైడ్ ఏదైతే ఉందో అది ఆర్. సో ఇచ్చిన క్వశ్చన్లో రైట్ హ్యాండ్ సైడ్ ఏముంది చూడండి. ఇది కదా గివెన్ క్వశ్చన్. ఆ గివెన్ క్వశ్చన్లో రైట్ హ్యాండ్ సైడ్ ఏముంది 4 tan 2x దట్ ఈజ్ ఆర్ అనమాట. సో మనం ఏం చేస్తాము ఆర్ అంటే రాసుకుంటాము. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు 4 tan 2x. ఓకే. సో దట్ ఈక్వల్ టు మైనస్ వి అంటే ఎంత. సో వి అంటే యూ అంటే మైండ్లో పెట్టుకోవాలి. సో ఆల్రెడీ మనకి ఇక్కడ ఉంది కదా. సో యూ అంటే cos 2x వి అంటే sin 2x మైండ్లో పెట్టుకోండి. యూ అంటే cos 2x వి అంటే sin 2x. ఓకేనా. సో వి అంటే ఎంత sin 2x ఇంటూ ఆర్. ఆర్ అంటే ఎంతమ్మా 4 tan 2x. ఆర్ అంటే 4 tan 2x divided by Wronskian of UV. What is Wronskian of UV? 2 into పక్కనే ఉందమ్మా dx. ఓకేనా. మైనస్ ఇంటిగ్రల్ 2 1s are 2 2s are 2 sin 2x. ఓకేనా. ఈ 2 ఇక్కడ రాశాను sin 2x tan 2x. మనం tan 2xని ఎలా రాయొచ్చు sin 2x బై cos 2x అని రాయొచ్చు ఇంటూ dx. ఓకేనా. tan 2xని sin 2x బై cos 2x అని రాయొచ్చు ఇంటూ dx. దట్ ఈక్వల్ టు మైనస్ ఇంటిగ్రల్ టు sin 2x ఎంత అవుతుందమ్మా sin స్క్వేర్ 2x బై cos 2x ఇంటూ dx. దీనికి డైరెక్ట్గా మనకి ఇంటిగ్రేషన్ లేదు. దాన్ని మనం ఫార్ములాలోకి చేంజ్ చేసుకోవాలి. ఈ 2 అనేది కాన్స్టెంట్ కదా. ఇంటిగ్రేషన్ బయటికి తెచ్చేస్తాం. sin స్క్వేర్ 2x ఎలా రాయొచ్చు మనకు ఐడెంటిటీ ఏంటి sin స్క్వేర్ x ప్లస్ cos స్క్వేర్ x ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ నుంచి sin స్క్వేర్ xని ఏమని రాయొచ్చు 1 మైనస్ cos స్క్వేర్ x రాసుకోవచ్చు కదమ్మా ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీ నుంచి. అలాగే మనకి ఇక్కడ ఉన్న sin స్క్వేర్ 2xని ఏమని రాయొచ్చు 1 మైనస్ cos స్క్వేర్ 2x బై ఈ cos 2xని అలాగే ఉంచేయండి cos 2x ఇంటూ dx. ఓకేనా. అర్థమైందా. sin స్క్వేర్ 2xని 1 మైనస్ cos స్క్వేర్ 2x అని రాశాను బై cos 2x ఇంటూ dx. సో -2 ఇంటిగ్రల్ సపరేట్ చేయండి అమ్మా 1 బై cos 2x మైనస్ cos స్క్వేర్ 2x బై cos 2x. ఓకేనా. సపరేట్ చేశాను ఇంటూ dx. తర్వాత -2 ఇంటిగ్రల్ 1 బై cos ఎంత secant 2x అంతే కదమ్మా. ట్రిగ్నామెట్రిక్లో 1 బై cos అంటే నథింగ్ బట్ secant మైనస్ ఇక్కడ ఒక cos 2x ఇక్కడ cos స్క్వేర్ 2x ఇక్కడ ఒక cos 2x క్యాన్సిల్ అయితే ఇంకొకటి ఏంటి cos 2x మిగిలింది. ఇక్కడ ఒక cos 2x ఇక్కడ స్క్వేర్లో ఒకటి క్యాన్సిల్ అయితే ఇంకొక cos 2x ఉంటుంది cos 2x ఇంటూ dx. ఓకేనా. సో -2 సపరేట్ చేసుకుందాం ఇంటిగ్రల్ secant 2x ఇంటిగ్రల్ cos 2x. ఓకేనా. -2 ఇంటిగ్రల్ secant 2x ఇంటూ dx మైనస్ ఇంటూ మైనస్ ప్లస్
ఓకేనా, మళ్ళీ 2 ఉంది, 2 ఇంటిగ్రల్ కాస్ 2x dx. ఓకేనమ్మా, -2తో దీన్ని ఇంటూ చేశాను, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ఇంటిగ్రల్ కాస్ 2x dx. సో -2 వాట్ ఈజ్ ఇంటిగ్రల్ కాస్ 2x? ఓకేనా, సారీ, ఇంటిగ్రల్ సీకెంట్ 2xకి ఫార్ములా చూడనమ్మా. ఇంటిగ్రల్ సీకెంట్ 2xకి ఫార్ములా log secant 2x ప్లస్ tan 2x. ఇది ఫార్ములా అమ్మ. ఇంటిగ్రల్ సీకెంట్ ఎక్స్కి ఫార్ములా log mod secant x ప్లస్ tan x. ఇంటిగ్రేషన్ ఫార్ములా బై, నేను ఇందాక చెప్పాను ఎక్స్ ముందు ఏముంది 2 ఉంది, అది బైలో వేయాలి. చూడండి, ఎప్పుడైనా సరే మనకి మీకు ఒక చిన్న చెప్తున్నాను చూడండి. ఇంటిగ్రల్ sin 2x ఉందనుకోండి, ఇంటిగ్రల్ sin 2x ఎలా రాస్తాము? cos 2x బై వెయ్యాలి. ఎక్స్ ముందేముంది 2, ఆ నెంబర్ని బైలో వెయ్యాలి. అదే డెరివేటివ్ అనుకోండి, డెరివేటివ్ ఆఫ్ sin 2x అనుకోండి. డెరివేటివ్ ఆఫ్ sin 2x ఎంత? cos 2x. ఇక్కడ ఎక్స్ మల్టిపుల్ 2 ఉంది కదా, దాన్ని మల్టిప్లికేషన్లో రాయాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇంటిగ్రేషన్లో ఈ 2ని డివిజన్లో రాస్తాము, మల్టిప్లికేషన్లో ఆ 2ని, అదే డెరివేటివ్లో ఆ 2ని మల్టిప్లికేషన్లో రాస్తాము. అది డిఫరెన్స్ అన్నమాట. సో ఇక్కడ ఏంటి? ఇంటిగ్రల్ సీకెంట్ 2x ఎంత? log mod secant x ప్లస్ tan x బై ఎక్స్ మల్టిపుల్ ఎంత ఉంది 2, అది బై వేసి 2 వేస్తాం అనమాట. log mod secant x ప్లస్ tan x, ఎక్స్ మల్టిపుల్ 2 ఉంది బికాజ్ ఇట్ ఈస్ ఇంటిగ్రేషన్, దాన్ని బై వేసి 2 వేయాలి. ప్లస్ 2 ఇంటిగ్రల్ కాస్ x ఎంత? ఇంటిగ్రల్ కాస్ x ఎంత? sin x అంటే sin 2x. ఇక్కడ కూడా మనకి ఎక్స్ మల్టిపుల్ ఏముంది 2 ఉంది, ఆ ఎక్స్ మల్టిపుల్ 2ని ఎక్కడ రాయాలి? బై 2 అని వేసుకోవాలి. ఓకేనమ్మా, అర్థమైందా? నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఈ 2 క్యాన్సిల్, ఈ 2 క్యాన్సిల్ అయితే మనకి ఏమొస్తుంది? మైనస్ log mod secant 2x ప్లస్ tan 2x ప్లస్ ఇక్కడ ఏముందమ్మా? sin 2x. ఓకే, సో లెఫ్ట్ సైడ్ ఏముంది? మనం దేన్ని క్యాలిక్యులేట్ చేసాం? ఇప్పుడు మనం ఏని క్యాలిక్యులేట్ చేసాం. సో ఇది ఏ వచ్చేసింది కదా, మనం ఏకి ఒక బాక్స్ పెట్టేసుకుందాం. ఓకే, నెక్స్ట్ మనం బీని క్యాలిక్యులేట్ చేయాలి. చూడండి, సో బీకి ఫార్ములా, ఇంటిగ్రల్ ur బై రాన్స్కిన్ ఆఫ్ uv ఇంటూ dx. ఓకేనమ్మా, దిస్ ఇస్ ద ఫార్ములా ఫర్ బి. సో బి ఈక్వల్ టు ఇంటిగ్రల్ u అంటే చెప్పాను కదమ్మా, మైండ్లో పెట్టుకోమని. స్టార్టింగ్ మనకి u ఎంత ఉంది? cos 2x ఉంది, cos 2x. r అంటే ఏంటి? r అంటే ఇదే ప్రాబ్లంలో r అంటే ఏంటి? 4 tan 2x. r అంటే 4 tan 2x బై రాన్స్కిన్ ఆఫ్ uv ఎంత వచ్చింది మనకి? 2 వచ్చింది. ఇవన్నీ కూడా నేను ముందు పేజెస్లో రాశాను. రాన్స్కిన్ ఆఫ్ uv 2 వచ్చింది ఇంటూ dx. ఇక్కడ కూడా 2 1s 2 2s క్యాన్సిల్ అయిపోతే ఇంటిగ్రల్ 2 cos 2x. ఓకేనా, tan 2x ఎలా రాయొచ్చు మనం? sin 2x బై cos 2x ఇంటూ dx. అంతేనమ్మా, ట్యాన్ని మనం సైన్ బై కాస్ అని రాసుకుంటాం. cos 2x క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ 2 ఉంది, ఆ 2ని బయటికి తీసుకొచ్చేయండి. 2 ఇంటిగ్రల్ sin 2x ఇంటూ dx. 2 ఇంటిగ్రల్ sin 2x అమ్మా. ఇంటిగ్రల్ sin x ఎంత? మైనస్ కాస్ x. ఇంటిగ్రల్ sin 2x ఎంత? మైనస్ కాస్ 2x బై ఎక్స్ మల్టిపుల్ ఎంత ఉంది ఇక్కడ? 2 బై 2 వేస్తాము. ఓకేనమ్మా, ఇంటిగ్రల్ sin 2x ఎంత? మైనస్ కాస్ 2x, ఎక్స్ మల్టిపుల్ 2 కదా, బై 2 వేస్తాం. నెక్స్ట్ ఇప్పుడు 2 క్యాన్సిల్ అంటే ఎంత వస్తుంది? మైనస్ కాస్ 2x వస్తుంది. ఓకేనా, మైనస్ కాస్ 2x వస్తుంది. ఇదేంటి? బి చాలా ఈజీగా వచ్చింది. ఇప్పుడు మనం పిఐకి ఫార్ములా వేస్తాం. వాట్ ఈస్ పిఐ ఫార్ములా? ఏయు ప్లస్ బీబీ. దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ పిఐ. ఓకే, బాక్స్ పెట్టానంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఫార్ములా. సో పిఐ ఈజ్ ఈక్వల్ టు ఏ ఎంత వచ్చిందమ్మా మనకి? ఏ చేసాం కదా, చూడండి ఇది ఏ వచ్చింది. sin 2x మైనస్ log mod secant 2x ప్లస్ tan 2x అది వేస్తాము. సో ఏ అంటే నేను బాక్స్ పెట్టేశాను, ఏ వచ్చిన దానికి బాక్స్ పెట్టాను, ఆ బాక్స్ రాసేసుకుంటాను. log secant 2x ప్లస్ tan 2x ముందు పేజ్లో ఉంటుంది. ఓకేనా, ఇంటూ యూ అంటే చెప్పాను కదా, మైండ్లో పెట్టుకోవాలి. సో యూ అంటే ఎంత? యూ అంటే cos 2x ప్లస్ బి అంటే ఇప్పుడే చేసాం. బి ఎంత వచ్చింది మనకి? మైనస్ కాస్ 2x వచ్చింది. బి అంటే మైనస్ కాస్ 2x. వి అంటే ముందు పేజ్లో మనం ఆల్రెడీ మైండ్లో పెట్టుకోమన్నాను, sin 2x. ఓకేనా, వేసేసాను. ఏ వేసాను, యూ వేసాను, బి వేసాను, బి వేసాను. ఓకేనా, ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ ఫైండ్ చేసి పెట్టుకున్నవి. మల్టిప్లై చేసేయండి. sin 2x cos 2x, sin 2x cos 2x మైనస్ cos 2x
log mod secant 2x plus tan 2x ఓకేనా మల్టిప్లై చేశాను cos 2xతో దీన్ని cos 2xతో దీన్ని ఈ రెండింటిని ఇంటూ చేశాను ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ cos 2x sin 2x ఓకేనా చూడండి ఏమవుతుందో sin 2x cos 2x sin 2x cos 2x క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ఏం మిగిలిందమ్మా మైనస్ cos 2x log mod secant 2x ప్లస్ tan 2x ఓకేనా ఇది మిగిలింది ఇదేంటి పిఐ వచ్చింది కదా ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలి సొల్యూషన్ ఈజ్ y is equal to CF plus PI ఫార్ములా సొల్యూషన్ y equal to CF plus PI CF ఏమొచ్చింది మనం ముందు పేజెస్లో ఉంటుంది CF చూడండి మనం CF చేస్తే ఎంత వచ్చిందమ్మా ఇగో ఇది CF ఎంత వచ్చింది C1 cos 2x plus C2 sin 2x ఫ్రంట్ పేజెస్లో ఉంది C1 cos 2x plus C2 sin 2x సో C1 cos 2x plus C2 sin 2x ప్లస్ పిఐ ఎంత వచ్చింది ఇక్కడ బాక్స్ పెట్టాను కదా పిఐ రాసేయండి మైనస్ cos 2x log mod secant 2x plus tan 2x సో దట్ ఈస్ ద సొల్యూషన్ ఓకే